సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి నన్ను ఆత్మీయంగా అక్క ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ అనేక విషయాలలో బలపరుస్తూ నడిపిస్తూ ఈ విధముగా ఈ సమయంలో మరి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి సేవకురాలకి వందనాలు తెలియజేస్తున్నాను. కూడా వచ్చినటువంటి దైవ సేవకులకు మరి దేవుని బిడ్డలు మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనములు చెల్లిస్తున్నాను. మరి అక్క నాకు ఎప్పుడు పరిచయం అంటే 2022 క్రిస్మస్ సెమీ క్రిస్మస్ మరి OMCలో జరిపించినప్పుడు మరి ఒక సేవకురాల ద్వారా నేను అక్క దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు. ముగించబడ్డ తర్వాత ఆ యొక్క సెమీ క్రిస్మస్ మరి అక్క నాకు కూడా ప్రార్థన చేసే సమయంలో ప్రవచించిన ప్రవచనం ఏంటంటే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడని చెప్పడం జరిగింది. అంతకంటే ముందుగా కూడా దేవుడు నాకు ఒక వరాన్ని ఇచ్చి ఉంటున్నాడు, స్వస్థత వరాన్ని. ఆ మాట నేను ఎందుకు చెప్పాలని ఆశిస్తున్నానంటే మరి మన మధ్యలో ఉన్నటువంటి అనురాగ్ ఒకసారి లేచి నిలబడినానా. ఈ సహోదరుడు 2023 ఆ 22 ఎండింగ్ అనుకుంటా, మేబీ ఆ సమయంలో మరణ పడకలు ఉన్నాడు. యాక్సిడెంట్ అయి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి స్టమక్లో బ్రెయిన్ పెట్టడం జరిగింది. ఆ సమయంలో నేను అనుకోకుండా నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తే అద్భుతంగా వారం రోజులకే మరి మరలా సజీవ లెక్కలో నిలిపి మన మధ్య ఈ విధంగా ఉండడానికి కూడా కృప చూపించాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే దేవుడు తప్పకుండా మన జీవితాలలో చేస్తాడు, ప్రవచనాలు నెరవేరుస్తాడు. దానికి తగ్గట్టుగా మనము నిలబడ్డట్లయితే, దానికి తగ్గట్టుగా నడుచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా చేస్తాడు. అక్క చెప్పిన విధముగా నేను ఈరోజు 3 చోట్ల వాడబడుతున్నాను. ప్రతి ఆదివారం ఎవ్రీ ఫ్రైడే, ఈరోజు కూడా 12 to 3 వరకు కార్ఖానలో మరి ఉపవాస ప్రార్థనలో మరి వాక్యం విత్తి రావడం జరిగింది. మరలా ఇప్పుడు కూడా ఒక గృహ ప్రవేశంలోకి వెళ్ళి మధ్యలో నుంచి వచ్చిన అక్కకి చెప్పిన, అక్క ప్లీజ్ అక్క నేను రాగానే నాకు సమయం అని. అంటే దేవునికి సమస్తం సాధ్యం. ఎప్పుడు సాధ్యం అంటే సేవకురాలి మాటకు లోబడాలి. ఎందుకంటే యాజకులకు లోబడినప్పుడు తప్పకుండా దేవుడు చేస్తాడు. ఒక అవకాశం ఇచ్చినప్పుడే ఏదో పొగడడం కానీ ఇంకొకటి కాదు, కానీ ఏ సమయంలోనైనా మనము చేయవలసినటువంటి సహాయము పొందదగిన వారికి చేయాలి. సామెతల్లో సెలవిస్తుంది కదా వాక్యము. తప్పకుండా ఆ విధంగా ఉన్నప్పుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అక్క చెప్పింది, ఇంకా అనేక విషయాలు చెప్పింది. అక్క చెప్పిన తర్వాత అనేక దర్శనాలు నేను చూడగలుగుతున్నా. అనేకులు మరణించిన వారు కూడా లేపే స్థాయికి దేవుడు తెస్తాడని కూడా నాతో మాట్లాడాడు. ఎందుకంటే దేవునికి లోబడ్డప్పుడే తప్పకుండా కార్యాలు చేస్తాడు. అక్క అనేక విషయాలలో మోటివేషన్, ఫ్యామిలీ విషయంలో కూడా దేవుడు అనేక మేలు చేస్తాడన్నప్పుడు నా కుమారుడు 9th క్లాస్, ఇప్పుడు 8th క్లాస్ ఉన్నప్పుడే నా దగ్గరికి రావడం జరిగింది. అంటే ప్రతి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. దేవునికి తెలుసు కదా ఏ విధంగా వాడుకోవాలని. అందువల్ల అపవాది తెచ్చిన చిన్న చిక్కు వల్ల దూరమే ఉన్నాం, కానీ ఆత్మీయంగా ఎప్పుడు కూడా ఆయన బిడ్డలమే మనం అందరము కూడా. హల్లెలూయా. కాబట్టి మీ జీవితాలలో కూడా దేవుడు తప్పకుండా చేస్తాడు. ఎప్పుడు కూడా అక్క మాట ఎట్లుంటదంటే ముఖం ముంగట్నే ఉంటది, కడాకు ఉంటది. నాకు నచ్చింది కూడా అందుకనే అక్క మాట. ఏదున్నా మాట పడి మనం లోపల ఒకటి బయటకు ఒకటి ఉండకూడదు దేవుని బిడ్డలుగా. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంకా బహుబలమైన పాత్రగా అక్కను వాడుకుంటాడు. అదేవిధంగా మా సపోర్ట్ కూడా ఈ ఎల్షద్దాయ్ మినిస్ట్రీకి ఎల్లవేళలా ప్రార్థన సహాయకంగా అన్ని విధాలుగా తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి అక్కకు మరొక వందనాలు తెలియజేస్తూ కొద్ది మాటలను ముగిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమునే గణపరుద్దాం.